మనకి గ్రేవ్ యార్డ్కి అయితే వచ్చేసాం. ఇది ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత భయంకరమైనది ఇది. లక్కీ లక్కీ సౌండ్ వస్తుంది. లక్కీ ప్లీజ్ అక్కడ తీసుకెళ్ళకు. ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నావు? లేవు. ఇది నాది, ఇది నాది, ఇది నాది. బ్రో వద్దు బ్రో, ఆపేసాను బ్రో, కట్ చేసాను, వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్టూడియో నుంచి వెళ్ళి ఇప్పుడు నేను శ్మశాన వాటిక దగ్గర ఉన్నాను, గ్రే యార్డ్ లో. అండ్ ఇది ఎక్కడ ఉందంటే ప్లేస్ సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న గ్రే యార్డ్ లో ఉన్నాను. ఇప్పుడు 12 అవుతుంది, అమావాస్య ఈ రోజు. ఈయన నాకు స్టూడియోలో చెప్పడం ఏమైందంటే నేను చూపెడతాను ఉన్నాయని అంటున్నాడు. నేనేమో లేదని, మీరు ఆల్రెడీ చూశారు ఈ వీడియో స్టార్టింగ్ లో. అండ్ ఈయన ఏం చూపెడతాడు, నేను ఏం చూడాలనో చూద్దాము. మళ్ళీ మీరు లక్కీ రెడీయా? రెడీయేనా? ఏంది డల్ అయిపోయావు? అంటే ఫెయిల్ అయిపోతావు నువ్వు అప్పుడే నిర్ణయించుకున్నావా? అయ్యా అట్లేం కాదు, కాకపోతే ఏంటంటే నీకు కరెక్ట్ గా ఆలోచించి ఏమన్నా సౌండ్ వినబడుతుందా? చిన్న సౌండ్ వస్తుంది. అదేమంటారు, చీపర్ లాగా ఇట్లా గీకినట్టు అనిపిస్తుంది, రోడ్ గీకినట్టు అనిపిస్తుంది. అవును, సరే ఇప్పుడే స్టార్ట్ అయినట్టు, చూద్దాం ముందు ముందు. ఏమోనండి, ఇది నేనైతే స్టూడియోలో ఏదేదో చెప్పి శబ్దాలు చేశాను. మళ్ళీ లక్కీ ఉన్నాడని ధైర్యంతో వచ్చాను. ఒకవేళ ఉన్నా లేకున్నా చూద్దాం. సరే లేట్ ఎందుకు, టైం అవుతుంది, 12 అవుతుంది. ఓకే స్టార్ట్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే అన్నతోటి, అంటే అన్నకి యాక్చువల్లీ దాని ఏమంటారు భయం ఎక్కువ అంట. ప్రతి ఒక్కటి డేర్ చేస్తేనే మనం ముందుకు వెళ్తాం కాబట్టి మనకి గ్రేవ్ యార్డ్కి అయితే వచ్చేసాం. ఇది ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత భయంకరమైనది ఇది. అంటే నువ్వు చెప్తే మాకు తెలిసిపోతుంది అని అనుకోవచ్చు, బట్ ఏంటంటే మీకు చూపిస్తాను ట్రావెలింగ్ లో ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తాను. సో నేను ప్రస్తుతానికి అయితే దగ్గర 200+ వీడియోస్ చేశాను. సో అన్నకి కొత్త ఇది, చూద్దాం మరి అన్నకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో. సో కొంచెం మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఫ్రైడే నైట్ వ్లాగ్స్ అని ఉంటుంది, అన్న కావాలంటే ఛానల్ లింక్ కూడా పెడతారు మీకు. కొంచెం చూసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు అలాగంత వద్దు, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చలో వెళ్దామా? ఏం కాదు, ఫస్ట్ ఎట్ నుంచి స్టార్ట్ చేద్దాం నాయన. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, కొంచెం చేతులు పట్టుకుంటే. కానీ మొత్తం చీకటి ఉంది కదా, చీకట్లోనే చేయాలి మనం, మెయిన్ అదే ఇంపార్టెంట్. చీకట్లో చేయడానికి అది ఫస్ట్ నైట్, అది దయ్యాలతో ఫస్ట్ నైట్. చూస్తేనే ఎటేటో ఉంది కదయ్యా. నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు క్లైమేట్? నాకు నిజంగా చెప్పాలంటే ఇగో మనం ఏసీ నుంచి బయటకు వస్తాం కదా, అలాంటి గూస్ బాంబ్స్. ఇంకొకటి చెమట స్వెట్ అవుతుంది, బాడీ అంతా స్వెట్ అవుతుంది. నాకు కూడా స్టార్ట్ అయింది. అంటే ఉండవని వచ్చినా నాయన. ఏం కాదు, చూడు నువ్వు నీకు చెప్పడం కంటే నీకు అర్థం అయిపోతుంది. బట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే క్లైమేట్ ఎట్లుంది చెప్పు? ప్రశాంతంగా ఉందో, కొంచెం భయంగా ఉంది, ఏదో మాటలు తడగా ఉన్నది. ప్లస్ కాళ్ళు కొంచెం అంటే షివరింగ్. మనం ఎక్కడనో పైన అంతస్తులు చల్లి కింద చూస్తే ఎట్లా ఉంటుంది? ఇక్కడ నుంచి మెల్లగా సౌండ్ చేయకు. ఒకటి ఏంటంటే నీకు కనపడినట్టు ఏదో కుక్క పిల్ల పోయినట్టు, కానీ ఆడ కుక్క ఉండదు. ఇలాంటివి ఏమన్నా నార్మల్ గా చూస్తాయి, పారానార్మల్ గా ఏమన్నా అనిపిస్తే డేర్ చేయి, భయపడకుండా నార్మల్ చూడు, నీకు అర్థమైపోతుంది. ఇదేంది ఇది కాలుతుంది? శ్మశానం కదా ఇది.
ఏంటి లక్కీ నువ్వు స్టూడియోలో ఏదేదో అనుకున్నా కానీ ఇక్కడ నువ్వు అండ్ ఇది వచ్చేసి 25 ఇయర్స్ అండి. ఏంటి కాలబట్ట కాదు కాదు 25 ఇయర్స్ చనిపోయాను. ఇప్పుడు శ్మశానంలో పెళ్లి కూడా కాలేదు. ఇంకా ఇంకెంత ఘోరంగా ఉంటాడు తెలుసా ఈ situation. నువ్వు అటు ఎందుకు తీసుకెళ్తున్నావు ఇటు వెళ్దాం ఏం కదా లక్కీ ఓ లక్కీ ఇంకా కాలుతుంది ఒక్కసారి చూడు, ఒక్కసారి చూడు ఎట్లా అనిపిస్తుంది మనకి. ప్లీజ్ ఇక్కడ భయం అవుతుంది. మనకి బాడీలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాలడమే చాలా టైం పడుతుంది. కాళ్ళు చేతులు మొత్తం క్లియర్ అయిపోతాయి. కపాలం కూడా పగిలిందా ఏంది నేను ప్లీజ్ వెళ్ళిపోదాం లక్కీ స్టార్టింగ్ అట్లనే ప్లీజ్. చిల్ ఏం కాదు, ఏదో ఎట్క తట్టినట్టుగా అనిపించింది. ఇంత ఇంత డేంజర్ ఉంది ఏంది చెట్టు ఇది, ఇంత పెద్దగా ఉంది ఏంది లక్కీ ఇది. మాట్లాడు లక్కీ. అంటే నీకు ఒకటి చెప్తాను, భయపడకు. నాకు యాక్చువల్లీ అటాక్ చేస్తుంది. ఏం కాదు అంటే ఇప్పుడు అటాక్ అయి ఉన్నావా? లేదు షూర్. యు నో ఇంగ్లీష్? యా యా వెరీ ఓకే అయితే ఓకే. తమిళ్ వచ్చా నీకు? తమిళ్ అది దయ్యాలకి తమిళ్ వస్తుందట కదా. చంద్రముఖి సినిమాలు చూసిన ఆయన. ఇది గీక్ ఇది సౌండ్ వస్తుంది కాదు, చీపిరి గీకినట్టు వస్తుంది ఏంది? ఊడుతుర్రా ఎవరైనా? లక్కీ లక్కీ ఏ లక్కీ లక్కీ ఏమైంది? తగిలింది, దొబ్బింది ఏదో. జాగ ఏయ్ లక్కీ ఓ దయమా ఏమనకు మాకు వీడియో చేసుకోవడానికి వచ్చినావు. లక్కీ లక్కీ సైలెంట్ అయినా ఏంది లక్కీ? లక్కీ ప్లీజ్ ఏమన్నా మాట్లాడు. ఎంతసేపు ఏం సైలెంట్ అయినావు? నువ్వు ఏం చేసింది తెలుసా నీకు ఇప్పుడు? అంటే నాకు ఒకటి అర్థం కాదు. అంటే నాకు ఇదేమన్నా కొత్త అనుకుంటున్నావా, లేకపోతే ప్లేస్ నీకు కొత్త అయి ఉండదు? కాదు పిచ్చోడా బంతిలాగా ఇట్లా అయినావు. ఎవరు నువ్వు? నేను రాళ్ళకి నీతో ప్లీజ్, నా వల్ల కాదు. ఏం కాదు ఏం కాదు. ఇప్పుడు బంతిది గుర్తులేదా నీకు? ఏం తగిలి ఇట్లా బాల్లాగా ఇట్లా వచ్చినావు. పూతే పడిన లైట్ అవుతూనే అంటే అవి కాదు. ఇక్కడ ఎవరైనా తిరుగుతున్నారా, లేకపోతే కావాలని చేస్తున్నారా? నాకేదో ఏదో వీడియో అదే నీకు వెళ్ళినట్టే, కానీ నువ్వు ఇట్లా అయినావు. మనిషి దొబ్బినట్టయిందబ్బా. దొబ్బినవు రా నాయన, నువ్వు ఇట్లా బాల్లాగా ఇట్లా పడ్డావు. అది జిమ్నాస్టిక్స్ లాగా. నాకేదో తగిలింది అంతే కానీ పడ్డట్టు అనిపిస్తలేదు. ఇగో చూడు ప్లీజ్, ఏదో వీడియో చేసుకోవడానికి వచ్చినావు. ఏమనకండి నన్ను ప్లీజ్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అర్థం అవ్వట్లేదు. ఈ చీపిరి ఇక్కడ ఉంది, ఇప్పటిదాకా దీని సౌండ్ ఇదే వచ్చినట్టుంది సౌండ్. ఇంకా ముందు చాలా ఉన్నాయి. ఇగో ఇక్కడ గీకినట్టున్నాయి. ఇగో చాలా ఊడ్చుకుంటే మనం వచ్చి అక్కడ పెట్టింది అయింది. నీకేమైనా అయిందా? తగిలిందా నీకేమన్నా? నేను చూస్తే నాకు దడబుడుతు, నాకు అప్పుడు తాకింది కానీ ఇక్కడ ఏమన్నా నేను నీకే శ్మశానికి వచ్చి ఇట్లా బట్టలు వేసుకోవద్దు కదా లక్కీ. ఫోన్ తగిలింది చూడు, చెమటలు పడుతున్నాయి మొత్తం. ఏదో అనిపించి పడిపోయినా కానీ క్షమించండి. యాక్చువల్లీ మీకేమైనా ఇబ్బంది పెట్టునుంటే, ఎందుకంటే మీరు కొంచెం మా మీద యాక్చువల్లీ కొంచెం కోపంతో ఉన్నట్టున్నారు. పడ్డానికి కారణం అదే అనుకుంటా. క్షమించండి. ఏమైనా తప్పుగా వస్తే క్షమించండి. ఎందుకు దగ్గుతున్నావు లక్కీ? ఏం కాదు. నీకు దగ్గుడు అలవాటు ఉందా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపెన్ గా చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏమవుతున్నారు? ప్లీజ్ లక్కీ భయపెట్టేకు ప్లీజ్. నిజమా? ఏదో చన్ 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 అంటుంది ఏంది లక్కీ? అమ్మా నీకు అటు సైడ్ ఒకటి ఉంది చూడకు ప్లీజ్. లోపలికి పోదాం. ఇదేం చెట్టు? ఏం కదా, ఇది ఇంత పెద్దగా ఉంది ఏంది? ఏమో సౌండ్ వస్తుంది లక్కీ, ప్లీజ్ అటు తీసుకెళ్ళకు.